ప్రపంచ చరిత్రలో భారత అంతరిక్ష సంస్థ ఇస్రోకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పటికే చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య వంటి ప్రతిష్టాత్మక ప్రయోగాలతో భారత్ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా బాగా పెరిగింది. చంద్రమండలం, అంగారకుడు, సూర్యుడు వంటి వాటిపై వివిధ ప్రయోగాలు చేసి అగ్రరాజ్యాల సరసన చేరింది భారత్. అయితే ఇస్రోకి ఇప్పటి వరకు ఒకటి కలగానే మిగిలిపోయింది. ఆ కలను కూడా సాకారం చేసేందుకు భారత్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మకంగా గగన్యాన్ అనే తొలి మానవ సహిత ప్రయోగానికి భారత్ సిద్ధమైంది. ఈ అంతరిక్ష యాత్ర కోసం 4 వ్యోమగాములు ఎంపికయ్యారు. వారి పేర్లను ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. భారత్కు చెందిన వ్యోమగామి రాకేష్ శర్మ గురించి అందరికీ సుపరిచితమే. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు ఆయన. అయితే ఆయన అంతరిక్షంలోకి వెళ్లింది మన దేశం నుంచి మాత్రం కాదు. రష్యా చేపట్టిన సోయజ్ T-11 అనే మానవ సహిత రాకెట్ ద్వారా 1984లో ఏప్రిల్ 3న అంతరిక్షంలోకి వెళ్లారు. అలానే పలువురు భారతీయులు కూడా ఇతర దేశాల నుంచి వెళ్లారు. అయితే భారత్ మాత్రం ఇప్పటి వరకు మానవులను తీసుకెళ్లే అంతరిక్ష యాత్రను మాత్రం తలపెట్టలేదు. ఇప్పటి వరకు అగ్రరాజ్యాలకు కూడా సాధ్యం కాని చంద్రుడు దక్షిణంలో భారత్ జెండా ఎగిరింది. అయితే మానవ సహిత అంతరిక్ష ప్రయోగం కలగానే ఉండిపోయింది. తాజాగా ఆ కల కూడా సాకారం కానుంది. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. దీనికోసం భారత్ గగన్యాన్ అనే మానవ సహిత అంతరిక్ష యాత్రకు సిద్ధమైంది. దీనికోసం 4 వ్యోమగాములను ఇస్రో ఎంపిక చేసింది. వారి పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఈ అంతరిక్ష యాత్రకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. భారత్ గడ్డపై నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్ష యాత్ర చేయనున్న తొలి భారతీయ బృందంగా వీరు చరిత్ర సృష్టించబోతున్నారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ 4 వ్యోమగాములను పరిచయం చేశారు. వారికి ఆస్ట్రోనాట్ వింగ్స్ అమర్చారు. ఈ వ్యోమగాములు 4 వ్యక్తులు కారని 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను రోదిసిలోకి మోసుకెళ్లే 4 శక్తులని కొనియాడారు. ఈ 4 దశాబ్దాల తర్వాత భారతీయుడు అంతరిక్షంలోకి పయనమవుతున్నాడని తెలిపారు. ఈసారి కౌంట్డౌన్ మనదే, టైమింగ్ మనదే, రాకెట్ మనదేనని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇక గగన్యాన్ అంతరిక్ష యాత్ర గురించి చూసినట్లయితే ఈ యాత్ర 2025 జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులో భూకక్షలోకి పంపుతారు. అందుకోసం LVM Mark 3 రాకెట్ను ఉపయోగించనున్నారు. అంతరిక్షంలో దాదాపు 3 రోజుల తర్వాత భూమికి తిరిగి వస్తారు. తిరుగు ప్రయాణంలో వ్యోమగాముల నౌక సముద్ర జలాల్లో ల్యాండ్ కానుంది. ఈ యాత్ర విజయవంతమైతే మానవ సహిత అంతరిక్ష యాత్రల సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఆ జాబితాలో భారత్ చేరుతుంది. ఈ ప్రాజెక్టుకు 9,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మొత్తంగా భారత్ చేపట్టిన ఈ గగన్యాన్ అంతరిక్ష యాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే విలేజ్ వాయిస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫోక్ సాంగ్స్ కోసం సురేష్ గానా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.